సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. భార్యకు భద్రత కల్పించాల్సిన భర్తే స్వయంగా ఆమెపై అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత వీడియో చూపించి ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ 2,00,000 డిమాండ్ చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో జరిగింది. ఆగ్రా నగరంలోని సీతానగర్ ప్రాంతంలో నివసించే రాబ్రీ కుమారి అనే మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త మద్యం వ్యసనం కారణంగా ఉద్యోగం కోల్పోయి ఎక్కువగా స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. నెల రోజుల్లో 1-2 సార్లు మాత్రమే ఇంటికి వస్తూ ఉండేవాడు. దీంతో జీవనం సాగించడానికి రాబ్రీ కుమారి ఓ చిన్న ఉద్యోగం చేస్తోంది. కిషన్ లాల్కు సంపాదన లేకపోవడంతో భార్య వద్ద డబ్బులు అడిగేవాడు. ఆమె ఇవ్వకపోవడంతో వేధించేవాడు. అయితే నెల రోజుల క్రితం కిషన్ లాల్ ఒకరోజు ఇంటికి వచ్చాడు. అతనితో పాటు ఒక స్నేహితుడు కూడా తోడుగున్నాడు. ఆ సమయంలో కిషన్ లాల్ తన భార్యతో సంతోషంగా మెలిగాడు. బయట హోటల్ నుంచి రుచికరమైన భోజనం కూడా తెప్పించాడు. అందరూ కలిసి భోజనం చేశాక కిషన్ లాల్ అతని స్నేహితుడు ఇద్దరూ మద్యం సేవించడానికి కూర్చున్నారు. ఇది చూసి అతని భార్య తనకు అలసటగా ఉందని వెళ్ళి నిద్రపోయింది. కొన్ని గంటల తర్వాత ఆమెను నిద్రలేపి కిషన్ లాల్ తనకు 5,000 కావాలని అడిగాడు. రాబ్రీ కుమారికి అప్పుడు శరీరం అంతా నొప్పులుగా అనిపించి అయినా భర్తకు అడిగినంత డబ్బులు ఇచ్చి పంపించి వేసింది. ఇదంతా జరిగిన నెల రోజుల తర్వాత కిషన్ లాల్ మళ్ళీ ఇంటికి వచ్చాడు. తనకు 2,00,000 వెంటనే కావాలని భార్యను బెదిరించాడు. అంత డబ్బు తన వద్ద లేవని రాబ్రీ కుమారి భర్తతో చెప్పగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య అడిగినంత ఇవ్వడం లేదని అప్పుడు కిషన్ లాల్ తన మొబైల్లో ఉన్న ఒక వీడియో రాబ్రీ కుమారికి చూపించాడు. ఆ రోజు ఆమె నిద్రపోయే ముందు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చానని, తరువాత తాను నిద్రపోతున్న సమయంలో తన స్నేహితుడితో అత్యాచారం చేయించానని చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న రాబ్రీ కుమారి నివ్వెరబోయింది. ఆ వీడియోలో కిషన్ లాల్ స్నేహితుడు నిద్రపోతున్న రాబ్రీ కుమారిపై అత్యాచారం చేస్తున్నట్లుగా కూడా ఉంది. తనకు 2 రోజుల్లో 2,00,000 ఇవ్వకపోతే ఆ వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని భార్యను కిషన్ లాల్ బ్లాక్మెయిల్ చేశాడు. కానీ రాబ్రీ కుమారి ఆ వీడియో చూసి భయపడిపోయింది. ఆ వీడియో ఎవ్వరికీ చూపించవద్దని భర్తను ప్రాధేయపడింది. కిషన్ లాల్ 2 రోజుల తర్వాత వస్తానని చెప్పి రాబ్రీ కుమారికి వెళ్ళిపోయాడు. రాబ్రీ కుమారికి ఏం చెయ్యాలో తెలియక పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన భర్త చేసిన అన్యాయాన్ని చెప్పుకుంది. పోలీసులు కిషన్ లాల్పై గృహహింస మరియు అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.